వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకవైపు కాంగ్రెస్ జనతా పార్టీకి ఆదరణ లభిస్తుంది. యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎక్కడికి వెళ్లి వాళ్ళ నిరసనలు తెలిపినా కానీ, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరైనా కానీ, హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గరైనా కానీ కాంగ్రెస్ జనతా పార్టీ నిరసన తెలుపుతుంటే ఇటు విద్యార్థులు గాని, పెద్దవాళ్ళు గాని పెద్ద ఎత్తున కూడా పాల్గొంటూ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే మీద దాడి జరిగింది. జైపూర్ లో కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ ఆందోళనలో పాల్గొన్నటువంటి అభిజిత్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అభిజిత్ ని చెంప మీద కొట్టారు దుండగులు. చూస్తూ ఉన్నాం కదా విజువల్స్ లో. అక్కడ ఉన్నటువంటి అభిజిత్ ని కిందకి లాగి తను చెంప మీద కొడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. తనకి జై కొట్టడానికి చేతులు ఎత్తారని అభిజిత్ అనుకున్నారు, కానీ తన చెంప మీద పెళ్ళున పీకారు. అభిజిత్ ను కొట్టినటువంటి వ్యక్తులపై సిజేపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు. ఇక ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఎవరు, అక్కడికి అక్కసుతోనే వచ్చారా లేకపోతే ఏంటి, అభిజిత్ మీద ఎందుకు దాడి చేశారు? ఇక ఇటువంటివన్నీ కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. వెనుకున్నటువంటి వ్యక్తులు ముందలే అంటే అభిజిత్ దగ్గరికి కావాలని అక్కడికి వెళ్లి ముందు వరుసలో నుంచున్నట్లుగా కనిపిస్తుంది. ఇంకా సౌండ్స్ కూడా రికార్డ్ అయ్యి టప టప అంటూ కూడా ఇటు అభిజిత్ చెంప మీద చెల్లు అనిపించారు. అసలు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, అభిజిత్ ని ఇప్పుడు ఎక్కువగా కూడా ఫాలోయింగ్ వస్తూ ఉంది. అలాంటిది అభిజిత్ మీద చెంప దెబ్బ కొట్టడం జరిగింది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి, అంశం మీద ఎవరు ఈ విధంగా కూడా దాడి చేసినట్లుగా అనుమానాలు ఉన్నాయి ఏంటి? నేను కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ తిచ్కేపై దాడి జరిగింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ప్రచారం నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో నేరుగా అభిజిత్ తిచ్కే అక్కడ నీట్ పేపర్ లీకేజ్ పై నిరసన ఆందోళన చేపట్టారు. అయితే నిరసన ఆందోళన తీవ్ర ఉద్రిక్తత దాడి చేసింది. ఈ ఉద్రిక్తత చోటు చేస్తున్న సమయంలో నేరుగా అభిజిత్ తిచ్కే చెంపదెబ్బ కొట్టారు. మరోపక్క దాడి చేసే ప్రయత్నం చేశారు. అభిజిత్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలను కూడా చుట్టూ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చితకబాదారు. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నేతలే తమపై దాడికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా నీట్ పేపర్ లీకేజ్ పై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన పిలుపునిచ్చింది. అమెరికా నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ తీసుకొచ్చారు. నేరుగా జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేశారు. మరోపక్క నిన్న హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేరుగా నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రోజు జైపూర్, రాజస్థాన్ రాజధాని జైపూర్ లో నీట్ పేపర్ లీకేజ్ పై నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలోనే తీవ్ర వాగ్వాదం చోటు చేస్తుంది. నేరుగా బీజేపీ కార్యకర్తలే తమపై దాడి చేశారు. రాజస్థాన్ లో బీజేపీ అధికారంలో బీజేపీ మంత్రి ఏదైతే కేంద్రంలో బీజేపీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే నీట్ పేపర్ లీకేజ్ పై నిరసన వ్యక్తం చేయడంతో నేరుగా బీజేపీ కార్యకర్తలు మాకుమ్మడిగా దాడి చేశారంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ తిచ్కే తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీజేపీ విధానాలను అడగొస్తున్నారు. నేరుగా దాదాపు బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఆయా పేపర్ లీకేజీలు, నీట్ పేపర్ లీకేజీ విధానం, మరోపక్క జాతీయ విద్యా విధానంలో లోపాలు, మరోపక్క సిబిఎస్ఈ పరీక్ష ఫలితాల గోల్మాల్, ఇలాంటి వ్యవహారాలపై నేరుగా కాంగ్రెస్ జనతా పార్టీ నిరసనలు, దీక్షలకు దిగుతుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ నిరసనలకు పిలిపించింది. ఆ నేపథ్యంలో భాగంగా నేడు రాజస్థాన్ రాజధాని జైపూర్ లో నీట్ పేపర్ లీకేజ్ వివాదంపై నిరసన వ్యక్తం చేస్తారు. ఈ నిరసనలోనే ఆయనపై దాడి జరిగింది. తీవ్ర ఉద్రిక్తత చోటు చేస్తుంది. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ తిచ్కే తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా చుట్టూ ఉన్న కాంగ్రెస్ జనతా పార్టీ కార్యకర్తలను చితకబాదారు. బీజేపీ కార్యకర్తల నేరుగా విమర్శలు వస్తున్నాయి. రేణు రైట్, అంటే దీని వెనక కూడా అంటే ఎప్పుడు కూడా మనం అభిజిత్ ఇక్కడ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర తాను నిరసనలు తెలిపినప్పుడు అప్పుడు కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరొకవైపు హైదరాబాద్ లో నిరసనలు తెలిపినప్పుడు పాల్గొనటం జరిగింది. పోలీసులు బందోబస్తులు ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటువంటి దాడి జరగటం చూస్తుంటే గనక అంటే దీని వెనక అసలు ఏదైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఈ కాక్రోచ్ పార్టీ మీద సోషల్ మీడియాలో అనేక రకాలుగా కూడా ప్రచారం జరిగింది. నేను ఇక్కడ ప్రధానంగా కాక్రోచ్ పార్టీ ఏదైతే సిజేపీకి సంబంధించిన వ్యవహారంపై ఏదైతే
చేసిన ఆరోపణల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించింది. అయితే ఇక్కడ ప్రధానంగా దేశంలో ఉన్న వారి ట్విట్టర్ అకౌంట్ ని హోల్డ్ లో పెట్టడం, ట్విట్టర్ అకౌంట్ ని క్యాన్సిల్ చేయడం లాంటి వ్యవహారాలు కూడా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యం. ఎందుకంటే నేరుగా అభిజిత్ తీసుకు అమెరికా నుంచి రావడం, జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలిపించడం, అదే విధంగా ఆయా రాష్ట్రాల్లో నీట్ పేపర్ లీకేజ్ పైన పలు చోట్ల నిరసనలు, ఆందోళన చేస్తున్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇందుకు తగ్గ ప్రధానంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇప్పటికే దేశంలో పలు లీకేజీలు, పలు ఆందోళనలు జరిగిన ఎక్కడ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ మంత్రిని రాజీనామా చేసేది. రైలు ప్రమాదాలు జరిగితే నేరుగా రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ రాజీనామా చేసిన పరిస్థితులు. అదేవిధంగా నీట్ పేపర్ లీకేజ్ విధానం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు గత 2014 నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లీకేజీలు, బీజేపీ జాతీయ విద్యా విధానం పైన విమర్శలు, మరొక సిబిఎస్ఈ పరీక్షా ఫలితాల్లో గోల్మాలి. అయితే ఒక విద్యార్థికి ఏకంగా 90 మార్కులతో ఆ అబ్బాయిని నేరుగా 25-30 మార్కులతో ఫెయిల్ చేయడం కూడా తీవ్ర ఆందోళన రేపించిన నేపథ్యం. అయితే సిబిఎస్ఈ లో ఉన్న లోపాలను కూడా నేరుగా ఒక 14 ఏళ్ల విద్యార్థి పార్లమెంటరీ స్థాయి సంఘానికి తన నివేదిక. ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం కానీ, వాళ్ళని అరెస్టు చేయటం కానీ ఏమైనా జరిగిందా? ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ తిస్కే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అభిజిత్ తిస్కేపై జరిగిన దాడిపైన పోలీసులు మేము సమగ్రంగా విచారణిస్తాం, దోషులను అదుపులోకి తీసుకుంటాం, ఎవరైతే దాడి చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హామీ ఇచ్చినప్పటికీ అక్కడ జరుగుతున్న తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడం, ఆ ఉద్రిక్తతలో నేరుగా అభిజిత్ తిస్కేపై దాడి జరగడం, కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ కార్యకర్తలను కూడా నేరుగా బీజేపీ కార్యకర్తలు చితకబాదారు. బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ అధికారం ఉంది. బీజేపీ చేసిన పని ఇది. బీజేపీ నాయకులే నేరుగా తమ పార్టీ అధ్యక్షుడు తమపైన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల పైన కూడా దాడులు చేశారంటూ తీవ్ర విమర్శలు కురిపించిన కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు చూడాలి. ఇంతటితో ఈ ధర్నాలు, నిరసనలు ఆపుతారా, లేక మరో రాష్ట్రంలో మళ్ళీ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు మొదలు పెడుతుందనేది మనం వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే మీద దాడి జరగడం సంచలనంగా మారింది. ఎందుకంటే రాజస్థాన్ లో బీజేపీ అధికారంలో ఉంది, జైపూర్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటు ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగినప్పుడు ఎవరూ దాడి చేయలేదు, పోలీసులు బందోబస్తు ఇస్తూ ఉన్నారు, శాంతియుతంగా నిరసనలు తెలుపుతామనే తాము చెబుతూ ఉన్నారు. ఇక హైదరాబాద్ లో కూడా తాము నిరసనలు తెలిపినప్పుడు ఎటువంటి దాడి జరగదు, కానీ ఇప్పుడు రాజస్థాన్ లో నిరసనలు తెలిపినప్పుడు దాడి జరిగింది. ఇక గతంలో కూడా బీజేపీ కాక్రోచ్ పార్టీని అణచివేస్తుందని, బీజేపీ ఈ రకంగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ మీద స్పందిస్తూ ఉందని చెప్పి ఈ నార్మల్ గా సోషల్ మీడియాలో ప్రచారం మేరకు కూడా కాక్రోచ్ పార్టీ గురించి జరుగుతున్నటువంటి నెగిటివ్ ప్రచారం వెనుక బీజేపీ ఉందని ఇలా అనేక రకాలుగా ఆరోపణలు వినిపించాయి. దీంట్లో బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్త ఇప్పుడు అభిజిత్ మీద దాడి చేసినట్లుగా కూడా బయటకు వస్తూ ఉంది, ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. తాను అభిజిత్ మీద దాడి చేసినటువంటి వ్యక్తి బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్త అంటూ కూడా. ఇక ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు వాళ్ళే తన మీద దాడి చేసిన, అంటే ఆ వ్యక్తి మీద వెంటనే కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా, అంటే వాళ్ళు కూడా తన మీద భౌతికంగా దాడికి దిగినట్లుగానైతే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇదే రకంగా కనుక బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి చేశారంటే మరలా కూడా కాక్రోచ్ కు ఒక మైలేజ్ పెరుగుతుంది, బీజేపీ అణచివేస్తుంది అన్నటువంటి ప్రచారం ఊపందుకుంటుంది. మరి ఈ కారణాల రీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారా ఏంటి అనేది కూడా చూడాలి. కాకపోతే ఈ దాడి జరగటం మాత్రం సంచలనంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే తనకి యువతలో గాని అందరిలో గాని ఫాలోయింగ్ ఉంది, ఒక యువకుల గొంతుకులాగా కాక్రోచ్ పార్టీ అనేది బయటకు వస్తూ ఉంది, ప్రశ్నించటమే తమ హక్కు అన్నట్లుగా కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భం